Hello students, welcome to online class. Now in this class we will discuss some more examples of classes and objects. Write a Java program to perform arithmetic operations by using classes and objects. Okay, so రెండు వాల్యూస్ని A, Bని కీబోర్డ్ నుంచి రీడ్ చేయండి. ఆఫ్టర్ రీడింగ్ యూ క్యాన్ పెర్ఫార్మ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులర్ డివిజన్. ఓకే, సో ఈ వాల్యూస్ని మీరు ప్రింట్ చేద్దరు. కానీ సో ఏని బీని కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి కాబట్టి మనం కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలంటే స్కానర్ క్లాస్ని ఉపయోగించాలి. అది జావా డాట్ యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది కాబట్టి జావా డాట్ యూటిల్ ప్యాకేజ్లో ఉండే స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేయండి. సో స్టేట్మెంట్ ఎలా రాయాలంటే import package name dot class name, import java dot util dot scanner. Okay, java dot util is the package and scanner is the class in that package. Now I will declare my class. నా క్లాస్ డిక్లేర్ చేస్తానండి. క్లాస్ పేరు ఏం పెట్టానంటే ఓకే, క్లాస్ పేరు ఎడిషన్, సారీ అర్థమెటిక్ కదండి కాబట్టి ARTH అని పెట్టాను నా క్లాస్ పేరు. ఓకే, రెండు వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాను. ఫస్ట్ వేరియబుల్ పేరు వచ్చి A, సెకండ్ వేరియబుల్ పేరు వచ్చి B. ఓకే, ఐ విల్ రైట్ వన్ మెథడ్, జస్ట్ వన్ మెథడ్ రాస్తున్నానండి. చూడండి, వాయిడ్ సెట్. ఓకే, ఈ సెట్ అనే మెథడ్ రెండు ఇంటీజర్స్ని పారామీటర్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ పారామీటర్ పేరు వచ్చి X, సెకండ్ పారామీటర్ పేరు వచ్చి Y. ఓకే, సో ఇప్పుడు నేను X వాల్యూని Aకి, Y వాల్యూని Bకి సెట్ చేద్దాం అనుకున్నాను. సో X వాల్యూ Aకి కాబట్టి A ఈక్వల్ టు X, అలాగే Y వాల్యూ Bకి కాబట్టి B ఈక్వల్ టు Y. సో X వాల్యూని Y వాల్యూని సెట్ చేశానండి. X వాల్యూని Aకి, Y వాల్యూని Bకి సెట్ చేశాను. ఓకే, నా చూడండి. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ తెలుసు కదండి. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమున్నాయండి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. వీటన్నిటికీ కూడా ఇప్పుడు మీరు మెథడ్స్ రాయాలి. సో మెథడ్ విత్ పారామీటర్స్, ఇది మెథడ్స్ విత్ పారామీటర్స్. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ గురించి మనం మెథడ్స్ రాద్దాం. ఎడిషన్, సో నా మెథడ్ పేరు వచ్చి ఎడిషన్ అండి. ఓకే, సో ఎడిషన్ ఈజ్ ద పారామీటర్. ఎడిషన్ నో చూడండి, ఈ మెథడ్ పేరు వచ్చి ఎడిషను. ఇది ఏ విధమైన పారామీటర్స్ తీసుకోవట్లేదు, కానీ ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుందండి. అంటే ఏని బీని యాడ్ చేసి ఆ వాల్యూని మీకు రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అందువల్ల రిటర్న్ టైప్ ప్లేస్లో ఏం రాశానంటే, నేను హైలైట్ చేసిన ఇంట్ ఉంది కదండి, దిస్ ఈజ్ ద రిటర్న్ టైప్. ఇది రిటర్న్ టైప్ అండి. ఓకే, మెథడ్ పేరు నో పారామీటర్స్ కాబట్టి ఎంటీ పారెన్సెస్ పెట్టాను. ఇప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఏని బీని యాడ్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. కాబట్టి రైట్ స్టేట్మెంట్ ఎలా రాద్దాం అంటే రిటర్న్ A ప్లస్ B. సింపుల్గా రిటర్న్ అని రాసి విత్ ఇన్ బ్రాకెట్లో A ప్లస్ B అని రాయండి. నౌ ఓకే, తర్వాత చూడండి, నెక్స్ట్ మెథడ్ పేరు వచ్చి సబ్ట్రాక్షన్. ఓకే, మెథడ్ పేరు ఏంటండి? సబ్ట్రాక్షన్. సో రెండు ఇంటీజర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తుంది. సో వచ్చేది కూడా ఇంటీజర్ అవుతుంది కాబట్టి దీని రిటర్న్ టైప్ కూడా ఇంట్. ఓకే, సో ఈ మెథడ్ యొక్క బాడీలో మనం ఏం రాద్దాం అంటే ఏని బీని సబ్ట్రాక్ట్ చేసి ఆ వాల్యూని పాస్ చేద్దాం. సో ఎలా పాస్ చేయాలంటే సింపుల్గా రిటర్న్ A మైనస్ B. ఓకే, తర్వాత చూడండి. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఫర్ మల్టిప్లికేషన్ పర్పస్ ఇంట్, మెథడ్ పేరు వచ్చి మల్టిప్లై. ఓకే, మెథడ్ పేరు ఏం పెడుతున్నానండి? మల్టిప్లై. ఓకే, సో ఏని బీని మల్టిప్లై చేసి రిజల్ట్ పంపాలి కాబట్టి రిటర్న్ A స్టార్ B. తర్వాత డివిజన్. సో రెండు వాల్యూస్ని మనం డివిజన్ చేసాం అనుకోండి. సో డివిజన్ చేసినప్పుడు డెసిమల్ వాల్యూ ఉంటుంది కాబట్టి రిటర్న్ టైప్ ప్లేస్లో నేను ఏం రాస్తానంటే డబుల్ అని రాస్తానండి. డబుల్. ఓకే, డబుల్. సో మెథడ్ పేరు వచ్చి డివిజన్. ఓకే, సో రెండు వాల్యూస్ని మీరు డివైడ్ చేసేటప్పుడు
రెండు ఇంటీజర్స్ అనుకోండి, వచ్చే రిజల్ట్ కూడా ఇంటీజర్ అవుద్ది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఒకదాన్ని డబుల్ కింద మార్చాలి. అంటే రెండు ఇంటీజర్స్ని డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఇంటీజర్ అవుద్ది, కానీ మనకి డెసిమల్ వాల్యూ కూడా కావాలి కాబట్టి ఆ ఏ బీలో ఏదో ఒకదాన్ని మనం డబుల్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. సింపుల్గా రిటర్న్ ఏ బై, ఓకే, సో విత్ ఇన్ బ్రాకెట్లో టైప్ కాస్టింగ్ అండి, జస్ట్ టైప్ కాస్టింగ్ ఏ బై డబుల్ ఆఫ్ బి. ఓకే, నెక్స్ట్ ఇంట్ మాడ్యులో డివిజన్, జస్ట్ స్మాల్ లెటర్స్ రాద్దామండి. మాడ్ డివిజన్, మాడ్యులో డివిజన్. ఓకే, మాడ్యులో డివిజన్. సో మాడ్యులో డివిజన్కి సింబల్ మీకు తెలుసు, రిటర్న్ ఏ మాడ్ బి. ఓకే, రిటర్న్ ఏ మాడ్ బి. చూడండి ఇక్కడ 5 మెథడ్స్ రాశానండి. సో పైన రాసింది మెథడ్ విత్ పారామీటర్స్, దీనికి రిటర్న్ టైప్ వచ్చి వాడండి. కానీ వీటన్నిటికీ రిటర్న్ టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ దానికి ఇంట్, రెండోది ఇంట్. ఓకే, సో ఆల్ ఆర్ ఇంట్ ఎక్సెప్ట్ డివిజన్. డివిజన్ వచ్చి ఏం రిటర్న్ చేస్తుందంటే డబుల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, నౌ ఇప్పుడు మెయిన్ మెథడ్ రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో స్ట్రింగ్ ఆర్గ్స్ చూడండి. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు చెప్పేది చూడండి జాగ్రత్తగానే. ఇక్కడ 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తానండి. ఒక వేరియబుల్ పేరు వచ్చి ఎక్స్, సెకండ్ వచ్చి వై. ఓకే, నౌ నేను ఇప్పుడు ఎక్స్ని వైని కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయాలి. సో కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలంటే స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్, న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో ఎక్స్ని వైని కీబోర్డ్ నుంచి రీడ్ చేద్దాం. ఫర్ దట్ పర్పస్ అడగండి యూజర్ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ ఎంటర్ ఎక్స్ అండ్ వై వాల్యూస్, ఎంటర్ ఎక్స్ అండ్ వై వాల్యూస్. సో ఎక్స్ వాల్యూని వై వాల్యూని కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయి. సో ఎక్స్ని రీడ్ చేద్దాం. ఎలా రీడ్ చేయాలంటే ఎక్స్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, అలాగే y ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్లో ఉండే నెక్స్ట్ ఇంట్ మెథడ్ని కాల్ చేయడం ద్వారా మనం ఒక ఇంటీజర్స్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేయగలం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం రాసిన ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై, డివిజన్, మాడ్యులో డివిజన్ ఈ మెథడ్స్ అన్నిటిని కాల్ చేయాలన్నా, సెట్ మెథడ్ని కాల్ చేయాలన్నా అవన్నీ ఇన్స్టాన్స్ మెథడ్స్ అండి. సో ఇన్స్టాన్స్ మెథడ్స్ని కాల్ చేయాలంటే ఖచ్చితంగా మనం మన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో మన క్లాస్ పేరు వచ్చి ARTH కాబట్టి ARTH అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఎలా క్రియేట్ చేయాలంటే ARTH A ఈక్వల్ టు, ఓకే, ARTH. సో మన ఆబ్జెక్ట్ పేరు AR అని పెట్టుకుందాం. AR ఈక్వల్ టు న్యూ ARTH. ఓకే, లేదా సింపుల్గా AR కాకుండా OBJ1 ఏదైనా పెట్టుకోవచ్చండి. ARTH OBJ ఈక్వల్ టు న్యూ ARTH. సో సింటాక్స్ తెలుసు కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి, ARTH క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ AB వాల్యూస్లో డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి, మీకు తెలిసిందే. సో డిఫాల్ట్ వాల్యూస్ 0 0, ఏకి 0 ఉంటుంది, బీకి 0 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ రీడ్ చేసాం కదండి XY వాల్యూస్ని, ఈ XY వాల్యూస్ని రీడ్ చేసాం కదా. X వాల్యూని ఏకి, Y వాల్యూని బీకి సెట్ చేయాలంటే మనం సెట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, జస్ట్ సింప్లీ కాల్ సెట్ మెథడ్. ఓకే, సెట్ మెథడ్ని కాల్ చేయి. సో ఎలా కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ పేరు OBJ డాట్ సెట్ ఆఫ్. సో సెట్ మెథడ్ ఏం తీసుకుంటుందో చూడండి ఒకసారి. 2 ఇంటీజర్స్ని తీసుకుంటుంది కాబట్టి నువ్వు ఆ 2 ఇంటీజర్స్ని పాస్ చేయి. OBJ డాట్ సెట్ ఆఫ్ X, Y. ఓకే, OBJ డాట్ సెట్ ఆఫ్ X, Y. నవ్వు చూడండి. సో OBJ డాట్ సెట్ ఆఫ్ X, Y అన్న వెంటనే XY మెథడ్, ఆ మెథడ్ కాల్ అవుతుందండి. ఆ బాడీలో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నేను ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వెయిట్. సో లెట్ మీ కంప్లీట్ ద ప్రోగ్రామ్. చూడండి,
ఇప్పుడు నాకు ఎడిషన్ వాల్యూని, సబ్ట్రాక్షన్, మల్టిప్లై, డివిజన్ ఆ వాల్యూస్ అన్నీ కావాలి నాకు. సో వాల్యూస్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎడిషన్ మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, సో ఎడిషన్ మెథడ్ని ఎలా కాల్ చేయాలండి? ఓబీజే డాట్ ఎడిషన్. ఓకే, సో ఓబీజే డాట్ ఎడిషన్ అన్నాం. సో ఓబీజే డాట్ ఎడిషన్ అన్న వెంటనే ఎడిషన్ మనకు ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఆ వాల్యూని మనం క్యాచ్ చేయాలి కాబట్టి నేను ఆ వాల్యూని ఎందులో పెడుతున్నానంటే రిజల్ట్లో పెడుతున్నానండి. ఎందులో పెడుతున్నానండి? రిజల్ట్. ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఓబీజే డాట్ ఎడిషన్. ఓకే, నవ్వు చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్. ఓకే, సో ఎడిషన్, సింప్లీ రైట్ ఎడిషన్. సో ఎడిషన్ వాల్యూ ఎందులో ఉందండి? రిజల్ట్లో ఉంది కాబట్టి ఎడిషన్ ప్లస్ రిజల్ట్. సో తర్వాత నెక్స్ట్ చూడండి, నాకు ఇప్పుడు సబ్ట్రాక్షన్ వాల్యూ కావాలండి. ఓబీజే డాట్ సబ్ట్రాక్షన్. సో స్పెల్లింగ్స్ చూసుకోండి జాగ్రత్తగాని. ఓబీజే డాట్ సబ్ట్రాక్షన్ మెథడ్ని కాల్ చేసాం. ఓకే, సబ్ట్రాక్షన్ మెథడ్ ఒక వాల్యూని మనకు రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆ వాల్యూని మనం క్యాచ్ చేయాలి. ఓకే, ఇట్ విల్ గివ్ ఎ వాల్యూ, ఒక ఇంటీజర్ని మీకు సెండ్ చేస్తుంది. సో ఆ ఇంటీజర్ నువ్వు క్యాచ్ చేయాలి. సో ఇందాక మనం ఎడిషన్ వాల్యూని ఇందులో పెట్టామంటే రిజల్ట్లో పెట్టాం, అలాగే అదే రిజల్ట్లో ఇప్పుడు సబ్ట్రాక్షన్ వాల్యూని పెడదాం. సో రిజల్ట్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్. ఓకే, నెక్స్ట్ సిమిలర్గా స్టేట్మెంట్స్ చూడండి. ఆ సబ్ట్రాక్షన్ వాల్యూని మనం డిస్ప్లే చేద్దాం. సో సబ్ట్రాక్షన్. ఓకే, సో సబ్ట్రాక్షన్ ఈ వాల్యూని మనం డిస్ప్లే చేసాం. తర్వాత చూడండి, సో సబ్ట్రాక్షన్ తర్వాత మనం ఏ మెథడ్ని కాల్ చేయాలి? సో ఏ మెథడ్ని కాల్ చేయాలండి సబ్ట్రాక్షన్ తర్వాత? ఓకే, సబ్ట్రాక్షన్ తర్వాత ఏం చేయాలండి? ఓబీజే డాట్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లై. సో మెథడ్ పేరు చూడండి ఏముందండి? మల్టిప్లై. కాబట్టి ఆ పేరు కరెక్ట్గా రాసుకోండి, ఓబీజే డాట్ మల్టిప్లై. ఓకే, ఓబీజే డాట్ మల్టిప్లై. సో మల్టిప్లికేషన్ వాల్యూని ప్రింట్ చేయండి. మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇప్పుడు డివిజన్ వాల్యూ. సో డివిజన్ వాల్యూ. సో డివిజన్ ఏం రిటర్న్ చేస్తుందండి? డబుల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం డబుల్ వాల్యూని ఇంటీజర్లో ఉంచలేం. డబుల్ వాల్యూని ఎందులో ఉంచలేమండి? ఇంటీజర్లో ఉంచలేం. ఓకే, సో ఏం చేద్దాం అంటే వీ విల్ డిక్లేర్ వన్ మోర్ వేరియబుల్, జస్ట్ డబుల్. సో డి అని పెట్టుకుందాం. డబుల్ డి ఈక్వల్ టు ఓబీజే డాట్. సో మనకి ఏ మెథడ్ని కాల్ చేయాలంటే డివిజన్ మెథడ్ని కాల్ చేయాలి. ఓబీజే డాట్ డివిజన్. నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్. ఓకే, డివిజన్ అని చెప్పి సో ఏం ప్రింట్ చేస్తారండి? డివిజన్ అని చెప్పి ఆ డివిజన్ వాల్యూని ప్రింట్ చేయండి. సో డివిజన్ వాల్యూ ఎందులో ఉందండి? డీలో ఉంది కాబట్టి జస్ట్ ప్రింట్ డి. నౌ డివిజన్ తర్వాత మాడ్యులో డివిజన్. సో మాడ్యులో డివిజన్ వాల్యూని మనం ప్రింట్ చేయాలి కాబట్టి వన్స్ అగైన్ రిజల్ట్ ఈక్వల్ టు ఓబీజే డాట్ మాడ్యులో. ఓకే, స్పెల్లింగ్ చూసుకోండి, మాడ్యులో డివిజన్. సో మాడ్యులో డివిజన్ వాల్యూని సో మాడ్యులో డివిజన్ మెథడ్ని కాల్ చేశాను. మాడ్యులో డివిజన్ మెథడ్ మీకు రిజల్ట్ని సెండ్ చేస్తుంది. ఆ రిజల్ట్ వచ్చి ఓకే ఆ ఇంటీజర్ వాల్యూని పంపుతుంది. ఆ ఇంటీజర్ వాల్యూ వచ్చి రిజల్ట్లో ఉంది. నౌ డిస్ప్లే ద వాల్యూ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్. ఓకే, సో ఏం ప్రింట్ చేయాలండి? మాడ్యులో డివిజన్ వాల్యూ. ఓకే, మాడ్యులో డివిజన్. సో మాడ్యులో డివిజన్ ప్రింట్ చేయాలి కాబట్టి ఆ మాడ్యులో డివిజన్ వాల్యూ ఎందులో ఉందంటే రిజల్ట్లో ఉంది. ఓకే, నువ్వు చూడండి జస్ట్ ఇక్కడ సో అవుట్పుట్ మీరు నీట్గా ఫార్మేట్ చేయడానికి రాస్తున్నాం.
జస్ట్ ఈ కాలమ్స్ పెడుతున్నానండి జస్ట్ ఫర్ సపరేషన్. ఓకే, ఈ ప్రోగ్రామ్ని నేను ఎఫ్ డ్రైవ్లో సేవ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైల్ చేద్దాం, దెన్ ఎగ్జిక్యూట్. సో కంపైల్ చేయాలంటే తెలుసు కదండి, ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ ఎఫ్ డ్రైవ్. సో ఎఫ్ డ్రైవ్కి వెళ్దాం, తర్వాత సిడి ప్రోగ్రామ్స్. నౌ జావా సి స్పేస్ arth.java. ఓకే, సో జావా సి స్పేస్ arth.java అని వెంటనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయిందండి, నో ఎర్రర్స్. దెన్ ఎగ్జిక్యూట్ చేద్దాం, జావా స్పేస్ arth. ఓకే, జస్ట్ వెయిట్. చూడండి, ఈ ప్రోగ్రామ్ని ఒకసారి కంపైల్ చేద్దాం. జావా సి స్పేస్ arth.java. ఓకే, సో రిజల్ట్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ అని ఒక ఎర్రర్ వచ్చింది. సో లైన్ నెంబర్ 31 దగ్గర చూడండి, ఇక్కడ క్లియర్గా ఏ ఫైల్ ఇది arth.java అనేది మన ఫైల్ పేరు, 31 ఇస్ ద లైన్ నెంబర్. సో రిజల్ట్ని ఆల్రెడీ డిఫైన్ చేసావు నువ్వు అని చెప్తుంది. సో జస్ట్ రిమూవ్ ఇట్. ఓకే, సో ఇది రిమూవ్ చేయండి, సేవ్, కంపైల్. నౌ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ arth. ఓకే, ఎంటర్ x అండ్ y వాల్యూస్. లెట్ us say x వాల్యూ వచ్చి నేను ఏమి ఇస్తున్నానంటే 17 ఇచ్చానండి x వాల్యూ. ఓకే, నా y వాల్యూ వచ్చి 9 ఇచ్చానండి. సో ఎడిషన్ వాల్యూ ఎంత అండి, 26. సబ్ట్రాక్షన్ వాల్యూ వచ్చి 8. మల్టిప్లికేషన్ 17 9 153. అలాగే డివిజన్ వాల్యూ అండి. సో డివిజన్ వాల్యూ అలాగే మాడ్యులో డివిజన్. ఓకే, 17 mod 9. 17 mod 9 అంటే 17 9తో భాగించి శాషన్ చెప్పాలి. సో ఎంత మిగులుతుంది అంటే 8 మిగులుతుంది. ఓకే, సో జావా స్పేస్ arth. వన్స్ అగైన్ ఐ విల్ ఎగ్జిక్యూట్. సో 25. ఓకే, సో ఎంత ఇస్తున్నానంటే 25 4 ఇచ్చానండి. సో 25 4. ఎడిషన్ వచ్చి 29, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్, మాడ్యులో డివిజన్. సో ఇవి వాల్యూస్ అండి. సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎలా కంపైల్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషను ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, మెయిన్ మెథడ్. ఓకే, మెయిన్ మెథడ్లో ఫస్ట్ నేను ఏం చేశాను చూడండి, ఒకసారి XY వాల్యూస్ని డిక్లేర్ చేశాను. X వాల్యూ Y వాల్యూని ఏం చేశానండి, డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. స్కానర్ న్యూ స్కానర్ ఆఫ్ system.in అన్నాం. సో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి. సో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్, అందులో మెథడ్స్ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి, x ఈక్వల్ టు ఇక్కడ ఏం అడిగాను చూడండి, system.out.println ఎంటర్ x అండ్ y అడుగుతుంది కదండి ఇక్కడ మిమ్మల్ని. ఓకే, ఒకసారి చూసారనుకోండి, ఇదిగో XY వాల్యూస్ అడుగుతుంది. సో మనం చెప్పిన వాల్యూస్, సో x వాల్యూ 2, జస్ట్ y వాల్యూ 3. సో మనం చెప్పిన వాల్యూస్. ఓకే, సో x వాల్యూ ఎంత అండి, సో లెట్ us say x వాల్యూ వచ్చి 25 తీసుకున్నాను, దిస్ ఈజ్ x. అలాగే y వాల్యూ వచ్చి నేను ఎంత తీసుకున్నానంటే 4 తీసుకున్నానండి. ఓకే, తర్వాత చూడండి, ఈ 2 స్టెప్స్ అయినాయి. ఇప్పుడు arth obj ఈక్వల్ టు న్యూ arth అని వెంటనే arth క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో arth క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన వెంటనే arthలో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ A B రెండు వచ్చి లోడ్ అవుతే ఏకి 0 ఉంటుందండి, బీకి 0 ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ arth. ఓకే, మన క్లాస్కి ఆబ్జెక్ట్ అండి ఇది arth. ఏలో 0 ఉంది, బిలో 0 ఉంది. నౌ ఇప్పుడు మనం ఏం రాసి చూడండి, కాల్ సెట్ మెథడ్ అన్నాం. సెట్ మెథడ్ని కాల్ చేయాలి. సో సెట్ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి obj.set of xy అన్నాం. obj.set of xy అని వెంటనే ఇప్పుడు JVM ఏం చేస్తుందంటే కంట్రోల్ని మెయిన్ మెథడ్ నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందంటే సెట్ మెథడ్కి తీసుకెళ్తుందండి, obj.setY. ఓకే, x వాల్యూ అంటే x వాల్యూ ఫస్ట్ ఏం చేస్తుందంటే కంట్రోల్ని మెయిన్ మెథడ్ నుంచి సెట్ మెథడ్కి తీసుకెళ్ళి ఈ xలో 25 పెడుతుందండి. x వచ్చి 25,
అలాగే y వచ్చి ఎంత అవుతుందంటే 4. నౌ ఏ ఈక్వల్ టు ఎక్స్ అన్నాం. ఏ అంటే ఎందులో ఉండేయాలండి, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో ఏ ఉంది కదండి, ఈ ఏకి ఏమి ఇచ్చానండి, ఎక్స్ వాల్యూ. అంటే ఏ 0 ఎంత అవుతుందంటే 25 అవుతుందండి. 0 ఎంత అవుతుంది 25. నెక్స్ట్ బి ఈక్వల్ టు వై అన్నాం కాబట్టి ఇది 0 ఎంత అవుతుందంటే 4 అవుతుందండి. ఓకే. నెక్స్ట్ తర్వాత స్టేట్మెంట్ చూడండి. సో సెట్ ఈ విధంగా మనం డిఫాల్ట్ వాల్యూస్ తీసి మనం ఓన్ వాల్యూస్ పెట్టుకున్నాం. ఏకి 25, బికి 4. ఓబీజే డాట్ చూడండి, నెక్స్ట్ స్టెప్ ఇదండి, ఓబీజే డాట్ ఎడిషన్. ఓబీజే డాట్ ఎడిషన్ అన్న వెంటనే మీకు కంట్రోలు ఇక్కడికి వెళ్తుందండి, ఎడిషన్ క్లాస్కి వెళ్తుంది, ఎడిషన్ మెథడ్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఎలా జరుగుతుందండి, మెయిన్ మెథడ్ నుంచి ఎడిషన్ మెథడ్కి వచ్చి ఆ బాడీని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ తిరిగి మెయిన్ మెథడ్కి వెళ్ళిపోద్ది. ఓకే. రిటర్న్ ఏ ప్లస్ బి అన్నాం, రిటర్న్ ఏ ప్లస్ బి. ఓకే. 25 + 4 ఎంతండి 29. సో 25 + 4 వాల్యూ ఎంత 29. ఈ 29 ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుందంటే, ఓకే, సో ఎక్కడికి వస్తుందండి, ఇక్కడికి వస్తుందండి. అంటే రిజల్ట్ ఈక్వల్ టు 29. ఇప్పుడు రిజల్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 29 అవుతుంది. సో 29 అవ్వడం వల్ల మీకు రిజల్ట్ 29 అని ప్రింట్ అవుద్ది. ఓకే, 29. సో రిజల్ట్లో 29 ఉందండి, ఆ వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ ఎడిషన్ అని చెప్పి ఆ వాల్యూని మనం ప్రింట్ చేసాం. తర్వాత రిజల్ట్ ఈక్వల్ టు ఓబీజే డాట్, రిజల్ట్ ఈక్వల్ టు ఏమన్నా ఉండే, రిజల్ట్ ఈక్వల్ టు ఓబీజే డాట్ సబ్ట్రాక్షన్ అన్నాం. సో ఓబీజే డాట్ సబ్ట్రాక్షన్ అన్న వెంటనే మీకు మళ్ళీ సబ్ట్రాక్షన్ మెథడ్ కాల్ అవుతుంది. సో సబ్ట్రాక్షన్ మెథడ్ కాల్ అయ్యి రిటర్న్ ఏ మైనస్ బి అంటే 25 - 4 ఎంతండి 21. ఆ 21 వాల్యూ మీకు ఎందులోకి వస్తుందంటే ఇప్పుడు రిజల్ట్లోకి వస్తుంది. సో రిజల్ట్ వాల్యూ ఎంతండి, ఇప్పుడు రిజల్ట్ వాల్యూ ఎంత 21. ఓకే, 21 అండి. ఇది వచ్చి 29 ఎడిషన్ వాల్యూ. సో ఎడిషన్ వాల్యూ 29, ఇది వచ్చి 21. తర్వాత ఆ 21 ప్రింట్ చేసాం. రిజల్ట్ ఈక్వల్ టు ఓబీజే డాట్ మల్టీప్లై అన్న వెంటనే ఇప్పుడు కంట్రోలు ఇక్కడ నుంచి అంటే మెయిన్ మెథడ్ నుంచి మల్టీప్లై మెథడ్కి వచ్చి ఆ మల్టీప్లై బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. 25 × స్టార్ 25 × 4 కాబట్టి 100. ఈ 100 వాల్యూ మీకు వచ్చి ఎందులో స్టోర్ అవుతుందంటే రిజల్ట్లో స్టోర్ అవుతుందండి. సో రిజల్ట్ని ప్రింట్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే, రిజల్ట్ని ప్రింట్ చేస్తే ఎంత వస్తుందండి 100. అలాగే డివిజన్ వాల్యూ చూడండి, ఇక్కడ కంట్రోల్ ఎలా జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయాలి. మెథడ్ని కాల్ చేసినప్పుడు మెయిన్ మెథడ్ నుంచి ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ తిరిగి మెయిన్ మెథడ్కి వెళ్ళిపోద్దండి. ఓకే. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. 25/4 వచ్చి 6.25 వస్తుందండి. 25 mod 4 ఎంత అంటే 25 mod 4 అంటే 25ని 4తో డివైడ్ చేసి శాషన్ చెప్పాలి. సో శాషన్ చెప్పాలి కాబట్టి ఎంత వస్తుందంటే 1. ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో ఫైనల్గా ఒకసారి మనం రన్ చేద్దాం ప్రోగ్రామ్ని. జావా స్పేస్ ARTH, ఎక్స్ వాల్యూ 25 ఇవ్వండి, వై వాల్యూ వచ్చి 4 ఇవ్వండి. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్.